6 గ్యారెంటీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు వీరపల్లి రఘునాథ్. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు బీజేపీ పార్టీపై కాంగ్రెస్ నాయకులు అర్ధరహిత ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. కార్యకర్తల సమావేశంలో మంత్రులు సీతక్క, శ్రీధర్బాబులు ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. మోదీపై మంత్రి సీతక్క చేసిన వ్యాఖ్యలు అర్ధరహితమని, ఒక గిరిజన మహిళను రాష్ట్రపతి చేసిన ఘనత మోదీదేనని తెలిపారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీ మోసాలను గమనిస్తున్నారని, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. ఒక పార్టీ ఒక కుటుంబ పాలనను వదిలించుకోవాలి. కుటుంబ పాలనలో అభివృద్ధి అనేది లేదు. కుటుంబ పాలన వలన అవినీతి ఎక్కువైందని ప్రజలు మార్పు కోరుకొని టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ కుటుంబం ఈ రాష్ట్రానికి పట్టిన ఒక దరిద్రం అని ఆ పార్టీని ప్రజలు వదిలించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కంటే ముందు అనేక హామీలు ఇచ్చింది. 6 గ్యారెంటీలు అని చెప్పిండ్రు, రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ అని చెప్పిండ్రు. డిసెంబర్ 8 నాడు, డిసెంబర్ 9 లోపు రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ అవుతుందని చెప్పింది కాంగ్రెస్ పార్టీ. డిసెంబర్ 9 లోపు మహిళల ఖాతాలో 2,500 రూపాయలు పడతాయని చెప్పింది కాంగ్రెస్ పార్టీ. 4 నెలలు అయింది ఇప్పటి వరకు. యువకులకు నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పింది కాంగ్రెస్ పార్టీ. రైతు కూలీలకు పైసలు ఇస్తామని చెప్పింది కాంగ్రెస్ పార్టీ. ఇట్లా అనేక హామీలు ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ల కంటే ముందు. ఎలక్షన్లు గెలిచినాక ఈ 4 నెలల్లో